ఇక ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత వేటు ఖాయమని కాంగ్రెస్ భావిస్తోందా? స్టేషన్ గన్పూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు పక్కా అని ఫిక్స్ అయ్యిందా? గ్రౌండ్ రియాలిటీ చూసి పోటీ అంటే ఆ ఇద్దరి నేతలు జంకుతున్నారా? క్షేత్రస్థాయి పరిస్థితులు గ్రహించిన కడియం, దానం అధిష్టానం ముందు చేసిన సరికొత్త ప్రతిపాదనలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపు శాసనసభ్యులపై స్పీకర్కు ఫిర్యాదు చేసింది గులాబీ పార్టీ. వలస ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో శాసనసభాపతి జాప్యం చేయడంతో కోర్టు మెట్లెక్కింది. దీంతో 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్కు సూచించింది. అందుకనుగుణంగా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. 10 మంది ఎమ్మెల్యేల వివరణ అందిన తర్వాత ఫిర్యాదుదారులకు సైతం నోటీసులు ఇచ్చారు. స్పీకర్ ఇచ్చిన గడువు కంటే ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు. కాగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో ముఖ్యంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత వేటు ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. ఎలాగైనా స్టేషన్ ఘన్పూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవన్న భావనలో హస్తం పార్టీ నేతలు ఉన్నారని టాక్. ఎందుకంటే కాంగ్రెస్ లో చేరిన తర్వాత దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అలాగే కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల్లో తన కూతురు కడియం కావ్య గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో బై ఎలక్షన్ల నుంచి తప్పించుకోలేమన్న భావనలో అధికార పార్టీ ఉందంటున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి సైతం ఉప ఎన్నికలు అనివార్యమనే ఫీలింగ్ లో ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పోటీ అంటేనే జంకుతున్నారట. పోటీ చేస్తే ఓటమి తప్పదని భయపడుతున్న దానం, కడియం కాంగ్రెస్ అధిష్టానం ముందు సరికొత్త ప్రతిపాదనలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. తాము సూచించే ప్రపోజల్స్ కు సై అంటేనే ఎన్నికల బరిలో నిలుస్తామని చెబుతున్నారట. హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరూ లేరు. తాను గెలిస్తే హైదరాబాద్ కోటాలో మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట దానం. గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయమంటే చేశారని, ఇప్పుడు తనకు మంత్రిగా అవకాశమిస్తే ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుస్తారని చెబుతున్నారట. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యతను కూడా తీసుకుంటారని అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టారట దానం నాగేందర్. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు భయపడుతున్న కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారట. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ వస్తే గెలుపు కష్టమని కడియం భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే తనకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తే పోటీ నుంచి తప్పుకుంటారని ప్రపోజల్ పెట్టారట. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సింగపురం ఇందిరాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తనదేనని హైకమాండ్కు సూచించారట. అటు తనను నమ్ముకున్న క్యాడర్కు సైతం పరోక్షంగా ఇవే సంకేతాలు ఇస్తున్నారట కడియం. ఇకపై ఏ ఇబ్బందులున్నా ఎంపీ కడియం కావ్య అండగా ఉంటుందని కడియం అక్కడక్కడ మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్న కడియం శ్రీహరి పోటీ విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారట. అయితే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి చేసే ప్రతిపాదనల పట్ల కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.